ప్రేక్షకులకు నమస్కారం అండి. డీటాక్స్ బాడీలో డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తినే ఆహారంలో పురుగు మందులు, ఎరువులు విపరీతంగా ఉంటున్నాయండి. కూరగాయలు కానీ, పళ్ళు కానీ స్ప్రేయింగ్ చేసిన తర్వాత మనకి ఎన్ని గంటలు ఉండాలి, ఎన్ని రోజులు ఆహారం తినకూడదు అనేది పాటించకుండా ఉదయం స్ప్రేయింగ్ చేసి సాయంత్రం కానీ, ఇవాళ స్ప్రే చేసిన పూలు, కూరగాయలు, పళ్ళు రేపు మార్కెట్కి రావడం కానీ జరుగుతుంది. పళ్ళు, కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తప్ప మిగిలినవి జాగ్రత్తగా వినండి. వెనిగరు, అలాగే బేకింగ్ సోడా, రాక్ సాల్ట్, పసుపు, కుదిరితే నిమ్మకాయ, 5 దొరకకపోతే కనీసం 2-3 రకాలు వేసుకోండి. పసుపు ఇంట్లో ఉంటుంది, ఉప్పు ఉంటుంది. వెనిగర్ లేకపోతే వెనిగర్ తెచ్చుకుని ఉంచుకోండి. ఇలాగా లేకపోతే బేకింగ్ సోడా, ఈ 3 ఈజీగా వచ్చేయాయి. ఈ 3 ఒక 5-10 లీటర్ల నీళ్ళలో వేసి అవి కరిగిపోయేలాగా బాగా కలుపుకుని మీరు తెచ్చిన కూరలు అయినా సరే అందులో వేసేయండి. ఒక 5-10 నిమిషాలు ఉంచి జాగ్రత్తగా మంచినీళ్ళతోటి కడిగి గుడ్డతోటి తుడిచి అప్పుడు ఆరబెట్టుకోండి. దీనివల్ల ఈ పురుగు మందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు న్యూట్రల్ అయిపోతాయి. ఇలా న్యూట్రల్ అయిపోతే మీకు ఫర్దర్గా ఇబ్బందులు రావు. ఏదైతే మీరు టాక్సిన్స్ పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారో ఆ టాక్సిన్స్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఆహారం, విపరీతమైన కెమికల్స్ వాడిన ఆహారం తీసుకోవడం వల్ల కూడా టాక్సిన్స్ పెరిగిపోతున్నాయి. అలాగే ఇవాళ ఒక 100 మంది ఉంటే 60 మంది ఉదయం ఒక 2 లీటర్ల వేడి నీళ్ళు, లీటర్ వేడి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, వ్యాయామం ఏదో ఒకటి చేస్తే కానీ మోషన్ ఫ్రీ కావట్లా. సునాముఖి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. సునాముఖిని మనం అనేక రకాలుగా వాడుకునే వాళ్ళం. పూర్వం చారుగా కాసుకుని, చింతపండు వేసుకుని, డైరెక్ట్ పౌడరు మజ్జిగలో కలిపి తీసుకోవడం, ఇలాగ అనేక రకాలుగా తీసుకుంటాం అన్నమాట. ఈ సునాముఖి అనేది ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ రిలీజ్ చేయడంలో చక్కగా పనిచేస్తుంది. శరీరం డీటాక్స్ చేయకపోతే మీ శరీరంలో యాసిడ్స్ పెరిగిపోయి మీరు ఎసిడిక్ నేచర్లోకి వెళ్ళిపోతారు. మీ బాడీలోకి ఎక్కువ యాసిడ్స్ ఏర్పడతాయి. అప్పుడు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, అల్సర్స్ అని అనేక రకాల ఇబ్బందులు రావడం, ప్లస్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్యాన్సర్ లాంటిది, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఇలాగ ఐబిఎస్, ఐబిడి, ఇలాగ అనేక రకాలు అన్నమాట. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి మీ శరీరంలో ఈజీగా ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలవు. ఇవాళ కొలెస్ట్రాల్ అవి పెరిగిపోతాయని, ఫ్యాట్ పెరిగిపోతుందని, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని నూనె వాడడం మనం పూర్తిగా తగ్గించేసాం. నెయ్యి నూనె, ఈ నెయ్యి నూనె అనేది వాడడం తగ్గించేయడం వల్ల పేగులకున్న లూబ్రికేషన్ ఏదైతే ఉందో ఆ జిడ్డు పదార్థం పూర్తిగా పోయి ఆ ప్రేగుల యొక్క పై పొర డ్రై అయిపోవడం వల్ల కూడా మీరు తిన్న ఆహారంలో ఉన్న విషయాలని బాడీ వెంటనే తీసేసుకుంటుంది. అలాగే మీ ప్రేగుల లోపల ఒక స్కేలింగ్ లాంటిది ఏర్పడుతుంది, ఒక సన్నటి పొర లాంటిది ఏర్పడిపోతుంది. ఆ పొరలో ఏర్పడడం అంటే మీ బాడీలో అతిగా విషాలు ఉన్నట్లు లెక్క. మీ పేగులు ఇంతలావున ఉండాలనుకోండి, సపోజ్ ఇంతలావున ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇంతలావు నుంచి ఇంతలావు ఇదంతా కూడా చెడు పదార్థం మీ పేగులకు అంటుకుపోయి ఉండిపోయిందనమాట. దాన్ని బయటికి పంపటమే డీటాక్స్. ఎప్పుడైతే ఆ పేగులు కంటిన పదార్థం అంతా బయటికి పంపేసి చక్కని జిడ్డు పదార్థాలు మీరు తీసుకున్నారో, అంటే ఆవు నెయ్యి కానీ, గోఘృతం, లేకపోతే మామూలు ఘృతం, ఇలాంటి కొన్ని మూలికలతోటి కల్పిస్తూ ఉంటారు వైద్యులు, ఆయుర్వేదం వైద్యులు. అలాంటివి తీసుకోవడం. లేని వాళ్ళు ఆవు నెయ్యి మీరు అన్నంలో ఎక్కువ వేసుకుని కలుపు తినడం, కాస్త నూనె ఎక్కువ న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ని వాడుకోవడం, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మీ పేగులకు మళ్ళీ ఒక జిడ్డు అనేది అంటుకుని ఒక సన్నటి పొర అనేది ఏర్పడుతుంది. ఆ పొర మీకు ఒక వజ్ర కవచంలాగా మీ శరీరాన్ని కాపాడుతుంది. ఆ పొర ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ జిడ్డు పదార్థం ఉండటం వల్ల మీరు తిన్న ఆహారం తొందరగా కిందకి జారిపోతుంది. మీ మలం కూడా తొందరగా మల ఆశయంలోకి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ చక్కగా మోషన్ ఫ్రీగా అవుతుంది. అలా కాకుండా పేగులు ఆరిపోయినాయి అనుకోండి, దానివల్ల కాన్స్టిపేషన్ రావడం, కాన్స్టిపేషన్ వల్ల ఏమో అనేక రకాల ప్రాబ్లమ్స్ రావడం ఎన్నో జరుగుతూ ఉంటాయి. చర్మవ్యాధులు కానించి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానించి, టైఫాయిడ్లు కానీ ఎన్నో ప్రాబ్లమ్స్. అలాగే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఈజీగా మీ బాడీలోకి వచ్చేస్తాయి. దాన్ని ఏం చేయాలంటే మా దగ్గర కాయా క్లీన్ సిరప్ అని, లేకపోతే సర్వకాయ శుద్ధి అని డీటాక్స్ మెడిసిన్స్ ఉంటాయండి. అవి వాడుకుంటే చక్కగా మీకు బాడీ క్లీన్ అవ్వటం, ఆకలి పెరగడం, మీ బాడీలో ఉన్న బ్లాకేజ్ ఏదైతే ఉందో
ఆ బ్లాకేజ్ కూడా విడిపోవటం జరుగుతుంది అనమాట. కాయా క్లీన్ సిరప్ అనేది ఏం చేస్తుందంటే, ఇది తీసుకోవడానికి ముందర వెనకాల 3 గంటలు పాలు తాగకూడదు. అంటే 3 గంటల ముందర పాలు తాగకూడదు, తీసుకున్న 3 గంటల తర్వాత కూడా పాలు తాగకూడదు. ఆ విధంగా కనుక మీరు ఈ సిరప్ని వాడుకుంటే అధిక బరువు తగ్గడానికి ఆస్కారం ఉంది. అలా అని నెలకేదో 5-10 కేజీలు అలా తగ్గిపోరండి. 1-2 కేజీలు తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే మీ బాడీలో ఏదైనా మాస్ బ్లాకులు కానీ ఇలాంటివి ఉంటే తగ్గుతాయి. కాల్షియం బ్లాకులు కూడా కరగడానికి ఆస్కారం ఉంది. విపరీతమైన ఆకలి పెరుగుతుంది, అజీర్ణం తగ్గుతుంది. ఈ ఆకలి పెరిగిందని మీరు తినేస్తే వెయిట్ ఇంకా పెరుగుతారు. ఈ ఆకలి పెరిగినప్పుడు మీరు 1 గంట ఓపికగా పట్టగలిగితే ఆ ఆకలి అనేది పోయి మీ బాడీలో ఫ్యాట్ కరగడం మొదలుపెడతాం. ఇలాగా దీన్ని వాడుకుని బాడీని డీటాక్స్ చేసుకుంటే మీ బాడీలోకి వ్యాధి అనేది తొందరగా రాదనమాట. ఈ డీటాక్స్ దానివల్ల అనేక రకాల ఉపయోగాలు. బాడీలోకి ఆటో ఇమ్యూన్ రానివ్వదు, మీ బాడీ ఆల్కలీన్లోకి మారుతుంది, ఇండైజెషన్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంది, అలాగే బ్లాకేజ్ కరగడానికి ఆస్కారం ఉంది. ఇలాగా ఎన్నో రకాలుగా ఈ కాయా క్లీన్ సిరప్ అనేది పనిచేస్తుందండి. దాన్ని వాడుకుని మీరు అప్పుడప్పుడు సంవత్సరానికి కనీసం 2 సార్లైనా వాడుకుని బాడీని డీటాక్స్ చేసుకుని నెయ్యి, నూనె కొంచెం సరిపడి తిన్నారనుకోండి, మీ పేగులకు అంటుకునే జిడ్డు వల్ల మీ బాడీలోకి జబ్బు రాకుండా అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండి మంచి జీవన విధానం గడపొచ్చండి. నమస్కారం.